మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తారా? అక్రమ అరెస్టులతో గొంతు నొక్కడమా? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? చెంగిచెర్ల బాధితులను పరామర్శిస్తే కేసులా? అయితే మతపరమైనటువంటి అల్లర్లు జరగకూడదు అంటారు, కానీ బాధితుల పక్షాన నిలబడాలంటే ఎవరు ఏం చేయాలి? ఇచ్చిన చెంగిచెర్లకు సంబంధించినటువంటి కేసులో ఇరు పక్షాల మీద మేము కేసులు పెట్టినామంటారు. హోలీ ఆడుకునేటువంటి సందర్భంలో హోలీ ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరానికి 25 మీటర్ల ముందు పెట్టారంటే ఇవాళ ప్రార్థనా మందిరాలు పక్క పక్కన ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వేరే పండుగ చేసుకుంటారు, అక్కడ వేరే పండుగ చేసుకుంటారు. మరి ఎవరు ఏం చేస్తున్నట్టు? ప్రార్థనా మందిరాల పక్కన చేశారు, వాళ్ళను రెచ్చగొట్టారు అనేటువంటి కేసు పెట్టారు కదా. మరి అదే విషయంలో వేములవాడలో రాజన్న సన్నిధిలో ఇతర మతస్థులకు సంబంధించినది గుడి లోపల పెడితే రెచ్చగొట్టినట్టు కాదా? అవునా? చట్టం అక్కడ ఎందుకు వేరే చెప్తున్నది? జోగులాంబకు సంబంధించినటువంటి శక్తిపీఠంలో ఒక వర్గానికి సంబంధించినటువంటి గుడిలో ఇంకొక వర్గాన్ని కబ్జా చేసి అక్కడ కట్టినటువంటి ప్రార్థనా స్థలం పైన ఎందుకు స్పందించరు? చట్టం ఒకరికి చుట్టమా? అయితే ఈ ఇండ్ల పక్కనే నేను చెంగిచెర్లకు వెళ్ళి చూసినాను. చెంగిచెర్ల దగ్గర ఇంటి పక్కనే ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలం ఉంది. దాని ముంగట ఒక పెద్ద బోర్డు కూడా ఉంది, ఇది ప్రభుత్వ స్థలము, కబ్జా చేయరాదని. అయితే కబ్జా చేసి కట్టిరా లేదా అనేటువంటిది తేల్చాల్సినటువంటి అంశం. దాని పక్కనే పిట్టల బస్తీ అనే బస్తీ ఉంది. వాళ్ళందరూ కలిసి ఆ ముంగట ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర హోలీ ఆడుకొని డీజేలు పెట్టుకుంటే, అయితే రాజాసింగ్ పాట పెట్టొద్దు అనేటువంటి దగ్గర గొడవ అయింది అనేటువంటిది మనకు తెలుస్తున్న సమాచారం. వాళ్ళు హోలీ ఆడుకుంటున్న సందర్భంలో వాళ్ళందరూ రాజాసింగ్ అభిమానులు రాజాసింగ్కు సంబంధించినటువంటి పాట పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ హోలీ ఆడుతున్నారు. వాళ్ళ ఆచారం ప్రకారం హోలీ 2-3 రోజులు కూడా ఆడుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు, రాజాసింగ్ పాట ఎందుకు పెట్టారు అనేటువంటిది అంటే, మీరు పక్కనటువంటి ప్రార్థనా స్థలంలో రోజు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు మైకులు పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి గొడవ చేసిరా? చేయలేదే. మీరు 25 మీటర్ల దూరమా 60 మీటర్ల దూరమా పక్కన పెడితే మాకు సంబంధం లేదు, మాకు ఇష్టం లేదు, మాకు వినబడతలేదా మరి రోజు? సో ఈ అంశాలు కూడా పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు? పోలీసులు ఒకవైపే ఉంటున్నారనేటువంటిది ఇవాళ 2019లో భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ ఏదైతే అయాచితంగా వరం ఇచ్చారు, ఏంటి? హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనేటువంటి ఒక మాట మాట్లాడి అక్కడెక్కడో సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి, పాకిస్తాన్ ఏం సపోర్ట్ చేయట్లేదు, పాకిస్తాన్లో జరగలేదట అని పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లయితే తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయినాయో, నిన్న శంషీర్గంజ్లో జరిగినది కానీ, ఓల్డ్ సిటీలో జరిగినది కానీ, నిర్మల్లో జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జరిగేటువంటి నిర్ణయాలుగా ఉన్నాయి. అయితే ఇది కావాలని బీజేపీ చేసినది కాదు, జరుగుతున్నటువంటి సంఘటనలు. బాధితుల పక్షాన బీజేపీ మాత్రమే పోరాడుతున్నది, బాధితుల పక్షాన బీజేపీ మాత్రమే పోరాడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకెవరు పోరాడేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే బాధితులు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఇంకే చెప్పకూడదు, లేకపోతే అన్నీ మళ్ళీ ఇంకేదో మాట్లాడుతారు. ఎందుకంటే దీనికి చట్టాలలో ఉండేటువంటి అంశంలో అట్లాంటిదే నడుస్తున్నది.